ఏండో ఈ తాతగారు చెప్పింది నీ చాలా బాధ వేసిందండి. మొన్న బోధులు బాగు చేస్తుంటే ఏంటంటే తాతగారికి కాళ్ళు ఇంత సీసపింగ్ దిగిపోయిందంటండి. ఇంతకీ వీడియోస్ చేస్తున్నానంటేనండి ఇలా పొలాల గట్లకు వచ్చాను మనం ఏదో పొలం గొట్లు తాగుతా అలా చేద్దాం కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అది తప్పు కాదులేండి, ఏదో కాసేపు రిలాక్స్ అవ్వడానికి. కాకపోతేనండి ఆ పొలాలు కొట్టుకొచ్చిన వాళ్ళు అది తాగినా తిన్నా పక్కన పెట్టాలా లేదంటే పట్టుకెళ్ళిపోవాలి. అంతేగాని పొలాల్లోని పద్దలు కొట్టడం ఏంటంటే ఎంత దుర్మార్గం అండి. వీళ్ళు ఏమైనా రైతులు మనకి పొలాల్లో చేసుకోవడానికి ఏమన్నా షూస్ ఏమైనా వాడతారా ఏంటంటే ఎలా దిగుతారో తెలిసిన వాళ్ళమే కదా, మనందరం రైతు బిడ్డలమే కదా. వాళ్ళ కాలికి దెబ్బలు తగిలితే ఎంత ఉసురుమంటదని ప్రాణమా. మొన్న తెగిందంటే బోధులు బాగు చేస్తుంటే ఎందుకంటే సీసాకాయలు బద్దలు కొట్టుకోవడం. పొలాల్లో ఏదైనా తాగుతాకొచ్చినా తింటాకొచ్చినా తిన్నామా వెళ్ళిపోయామా. అవసరమైతే కాయలు పక్కన పడేస్తే ఎవరు కూడా అమ్ముకుంటారు కదండి ఎవరో ఒకళ్ళు. అలా పగల కొట్టడం వల్ల ఉపయోగం ఏముంది? మామూలుగా చిన్న ముళ్ళు దిగితేనే మనం తట్టుకోలేమే, అంత పెంకులు దిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి. ఏం చెప్తానండి, పండగకు వచ్చినప్పుడు కూడా ఎవరన్నా సరే వచ్చేమా సరదాగా ఎంజాయ్ చేసామా వెళ్ళేమా అన్నట్టు ఉండండి. కానీ ఇలా పొలాల్లోనూ బోధుల్లోనూ సీసాలలో పద్దలు కొట్టడం కానీ అట్లాంటివి చేయకండి. ఎందుకంటే మీరు చేసిన కాసేపు పని వల్ల ఈ రైతు చాలా రోజులు బాధపడాల్సి వస్తుంది. ఇది ఒకటి అర్థం చేసుకుని తప్పుగా ఎవరిని అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే నలుగురికి మంచి జరగాలని వీడియో చేస్తున్నానండి.